మీకు పొట్టలో వచ్చే ప్రతి నొప్పి గ్యాస్ ట్రబుల్ వల్ల వచ్చిన నొప్పే కాకపోవచ్చు. సో ఈ రోజు పొట్ట నొప్పి కాజ్ చేసే మరొక డిసీజ్ గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. నేను డాక్టర్ సుజిత్ రెడ్డి, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, అశ్విని హాస్పిటల్స్, కర్నూలు. సో ఈ రోజు మనం మాట్లాడుకోయే టాపిక్ ప్యాంక్రియాటైటిస్. ప్యాంక్రియాస్ అనే గ్రంథి మనకి చిన్న పేగు పక్కన ఉంటుంది. ప్యాంక్రియాస్ లోపల ఒక జ్యూస్ ఉత్పత్తి అయ్యి ఆ ద్రవం అనేది మనకు పేగులోకి వస్తుంది. సో దీంట్లో ఉన్న ఎంజైమ్స్ పేగులోకి వచ్చిన తర్వాత యాక్టివేట్ అవ్వాలి. అలా కాకుండా ప్యాంక్రియాస్ లోపలనే యాక్టివేట్ అయితే అవి ప్యాంక్రియాస్ ని స్లోగా తినడం స్టార్ట్ చేయబోతుంది. తర్వాత దానివల్ల చుట్టుపక్కల వాపు వచ్చేసేసి ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంటుంది. సో దీన్నే ప్యాంక్రియాటైటిస్ అని అంటాము. ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే పొట్ట పైభాగంలో విపరీతమైన నొప్పి వచ్చి ఇదే నొప్పి వెన్నుముక వైపు పాకుతా ఉండడం రావడము, దాంతోపాటు వాంతులు రావడము ప్యాంక్రియాటైటిస్ లక్షణాలు. ప్యాంక్రియాటైటిస్ ఎందుకు వస్తుంది అంటే గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే అధికంగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కానీ, లేదంటే మీ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. ప్యాంక్రియాటైటిస్ వచ్చిన వెంటనే తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే 80% మంది ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడేదానికి ఆస్కారం ఉంది. లేట్ అయ్యే కొద్దీ మీకు సివియర్ ప్యాంక్రియాటైటిస్కి దారి తీసేదానికి, ప్రాణానికి ముప్పు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది.